హాయ్ అండి. నమస్తే అందరికీ. ఇంకా ఈరోజైతే మన ఛానల్‌లో గోంగూరతో ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. ఇది మా ఒరిస్సాలో మేము ఎక్కువగా చేసుకుంటాము. దీన్ని మేము ఇక్కడైతే గోంగూర కంజి అంటామండి. ఇంకా గోంగూర పులుసు అంటాం ఆంధ్ర సైడ్ అయితే. ఇది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. ఇప్పుడు గోంగూర ఒక కట్ట వరకు అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇది చక్కగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఇంకొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలండి ఈ పోపు బాగా వేగిన తర్వాత కొద్దిగా కలర్ వస్తుంది. కొద్దిగా కలర్ వచ్చాక మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా గోంగూరని కొద్దిగా వేసుకోవాలి. గోంగూర మనకి ఎక్కువగా కనిపిస్తుందండి. ఇలా కొద్దిగా వేసుకుంటే మనకి మగ్గిపోతుంది. గిన్నెలో కొద్దిగా వేసుకున్నాక మనం కలుపుకుంటుంటే అది మగ్గిపోతుంది. అప్పుడు మిగతా గోంగూరను కూడా మొత్తం ఇలాగే వేసేసుకోవాలి. చూసారు కదా, నేను కొద్దిగా వేసుకుంటున్నాను. మొత్తం ఒకేసారి వేసుకుంటే మనకి ఇందులో పట్టదు కాబట్టి ఇలా కొద్దిగా వేసుకుంటూ మగ్గబెట్టుకోవాలి గోంగూరని. ఇంకా చాలా బాగుంటుందండి ఈ పులుసు అయితే. ఇంకా ఇదైతే మరి కూర ఏమీ అక్కర్లేదనమాట. వట్టి పులుసుతోనే మనకి అన్నం మొత్తం దిగిపోతుందండి. ఇప్పుడు చూసారు కదా, గోంగూర చక్కగా వేగింది. ఇలా ముద్దలు అయిపోవాలన్నమాట, చక్కగా వేగిపోవాలి. అప్పుడే దీనికి టేస్ట్ అనేది బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఇది చేసుకుని ఒక 2-3 రోజులు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా తినొచ్చండి, బాగుంటుంది. ఇప్పుడు గోంగూర మనకి చక్కగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ పోసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత అన్నమాట వేసుకోవాలి. అంటే గోంగూర ఎక్కువే ఉంది కాబట్టి నేను ఎక్కువగానే వేశాను. ఇంకా ఇందులో బియ్యం నూక వేసుకోవాలి. బియ్యం రవ్వ అంటాం కదా, ఉప్మా చేసుకుంటాం. బియ్యం రవ్వ కొద్దిగా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలండి. వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఈ నూక బాగా కలిసిపోవాలన్నమాట ఇందులోని. ఈ పులుసు అయితే చాలా బాగుంటుందండి. వేడి అన్నంలో మనం వేసుకొని తింటే అన్నం మొత్తం ఇలాగే దిగిపోతుందండి. ఇంకా కూర కూడా అవసరం లేదు. ఇంకా ఇందులో రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇంకా సాల్ట్ కొంచెం బాగానే పడుతుంది, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి సాల్ట్ మనకి చూసుకుంటూ వేసుకోవాలి. ఇంకా కొంతమంది దీంట్లో బెల్లం కూడా వేసుకుంటారండి. మేమైతే బెల్లం వేసుకోవట్లేదు. చాలామంది బెల్లం వేసుకుంటారు. నాకు బెల్లం వేస్తే నచ్చదనమాట. మేము అందుకే ఇలాగే చేసుకుంటాము. ఇలా కూడా చాలా బాగుందండి. ఇప్పుడు కాస్త ఉడికాక మనం పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తితో కొద్దిగా ఇలా చేసేసుకుంటే మొత్తం ఆకు ఉంటుంది కదా, ఆకు మొత్తం చెదిరిపోతుంది, ఇంకా బాగుంటుంది. ఇలా నేను చూపించే విధంగా మీరు కూడా పప్పు గుత్తితో చేసేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకా ఉడికిపోయిందండి గోంగూర పులుసు కూడా. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా మీరు ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ను ప్రెస్ చేస్తే నేను వెంటనే ఏ వీడియోలు పోస్ట్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. మీరు చక్కగా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.